ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు చిరంజీవి హాస్పిటల్, ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో సంచలనం సృష్టించిన పాల వ్యాపారి సురేష్ హత్య కేసులోని ప్రధాన నిందితుడు చిరంజీవిని అరెస్ట్ చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ డాక్టర్ రవికిరణ్. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో కొలువుదీరిన నూతన పాలకవర్గం. ఎంపీపీగా కొదమ జ్యోతి, వైస్ ఎంపీపీ కోఆప్షన్ సభ్యులుగా నరెడ్ల సుబ్బారావు, లాల్ అహ్మద్లు ఏకగ్రీవం. జంగారెడ్డిగూడెం ప్రియదర్శిని డిగ్రీ కళాశాల నందు ఘనంగా నిర్వహించిన గురజాడ అప్పారావు జయంతోత్సవాలు. స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వం వేతనాలు పెంచాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో చింతలపూడి నందు నిర్వహించిన భారీ ర్యాలీ. జంగారెడ్డిగూడెం మండలం పొట్లగట్లగూడెం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనక నుండి పట్టణానికి చెందిన ఒక విద్యాసంస్థ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూల్ బస్సులో ఉన్న విద్యార్థులకు గాయాలు కావడంతో హుటాహుట్న స్థానికుల సహాయంతో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఒక ప్రైవేట్ కాలేజీకి చెందిన బస్సు జంగారెడ్డిగూడెం మండలం చుట్టుపక్కల పలు గ్రామాల నుంచి విద్యార్థులను కాలేజీకి తీసుకువెళ్లే క్రమంలో పొట్లగట్లగూడెం గ్రామం దగ్గరికి వచ్చేసరికి ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టినట్లు తెలిపారు. పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. గాయపడిన స్కూల్ విద్యార్థులకు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేశారు. ఈ ప్రమాదంలో స్కూల్ వ్యాన్ డ్రైవర్ తో సహా 4 విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై రవాణా జంగారెడ్డిగూడెంలో సంచలనం కలిగించిన పాల వ్యాపారి సురేష్ ప్రభు హత్య కేసులో ప్రధాన నిందితుడు ఓలేటి చిరంజీవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ మాట్లాడుతూ ఈ హత్యకు ప్రధాన కారణం వివాహేతర సంబంధమేనని, అలాగే మృతుడు హత్య కేసులో ప్రధాన ముద్దాయిని పోలీసులు విచారించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. అలాగే హత్యకు గల కారణాలను పోలీసులు వివరిస్తూ ఈ హత్యకు ప్రధాన కారణం ముద్దాయి ఓలేటి చిరంజీవికి కొన్ని రోజుల పాటు సన్నిహితంగా ఉన్న ఆశాజ్యోతి తనను వదిలి పాల వ్యాపారితో సన్నిహితంగా ఉంటూ తనను దూరం పెట్టిందని, తనతో చాలా డబ్బులు ఖర్చు పెట్టించి పైగా తనపై తప్పుడు కేసులు పెట్టి బెదిరించేదని, ఆశాజ్యోతి వేధింపులు తట్టుకోలేక ఎలాగైనా ఆమెను హతమార్చాలనే ఉద్దేశంతో ఈ హత్యకు పథకాన్ని రచించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. అలాగే ముద్దాయిని పలు రకాలుగా ఆశాజ్యోతి ఇబ్బంది పెట్టినట్లు, అందువల్ల ఆమెపై కక్ష పెంచుకుని హతమార్చాలనే ఉద్దేశంతో ఈ నెల 18వ తేదీన మాటు వేసి ఆశాజ్యోతిని హతమార్చే క్రమంలో అడ్డు వచ్చిన పాల వ్యాపారి సురేష్ ప్రభుపై కూడా దాడి చేశాడని, ఈ క్రమంలోనే ఆశాజ్యోతి తప్పించుకుని పక్కకు వెళ్లిన తరుణంలో కోపంతో రగిలిపోయిన ముద్దాయి సురేష్ ప్రభుపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు గమనించి అంబులెన్స్లో వైద్యం కోసం హాస్పిటల్ తరలిస్తుండగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన జంగారెడ్డిగూడెం పోలీసులు విచారణ చేసి నిందితుడిని ఆయుధంతో సహా పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రాహుల్ దేవ్ శర్మ గారి ఆదేశాల మేరకు రీసెంట్గా 18/9/2021 అర్ధరాత్రి మున్సిపల్ వారి వీధి పాల కేంద్ర యజమాని కందుకూరి సురేష్ ప్రభుని చంపడం, దారుణంగా హత్య చేయడం జరిగింది. సో ఎస్పీ గారు మరీ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ కట్గా ఇచ్చారు. బికాజ్ ఇట్స్ అ వెరీ హీనియస్ క్రైమ్. చాలా దారుణంగా చంపడం జరిగింది. ఆల్రెడీ వీడియో వైరల్ అయ్యి కొంతమందికి కూడా మీ అందరూ చూసి ఉంటారు అది. సో అంత దారుణంగా చంపినని చాలా త్వరగా పట్టుకోవాలనేసి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో అవర్ టీమ్, ఎస్పెషల్లీ సిఐ జంగారెడ్డిగూడెం గౌరీ శంకర్ అండ్ వాళ్ళ టీం అంతా, సంపత్, ఏఎస్ఐ అండ్ స్పెషల్ పార్టీ టీం అంతా కూడా చాలా వెరీ గుడ్ ఎఫర్ట్స్ దే హ్యావ్ డన్. అండ్ ఇక్కడి నుంచి
ఆల్రెడీ అతను తెలిసి ఇతనే చంపాడని తెలిసిపోయిందని తెలిసి అతను ఇక్కడి నుంచి రాజమండ్రి పారిపోవడం, అక్కడి నుంచి కాకినాడ పారిపోవడం, యానాం వెళ్ళడం, వాళ్ళన్నీ తిరగడం జరిగింది. సో మా టీం కూడా అలాగే అతన్ని వెంబడించుకుంటూ ఎఫర్ట్స్ చేసుకుంటూ బేస్డ్ ఆన్ అవర్ ఇన్వెస్టిగేషన్ క్లూస్ అండ్ ఎవ్రీథింగ్ వన్ చేసుకుంటూ మ్యాక్సిమం ఎఫర్ట్స్ అన్నీ పెట్టి ఫైనల్గా వీ హ్యావ్ కాట్ హిమ్ టుడే. అండ్ హీఈస్ ద మెయిన్ అక్యూజ్డ్, A1 అక్యూజ్డ్ ఇందులో. హీఈస్ ఓలేటి చిరంజీవి అలియాస్ చందు, సన్ ఆఫ్ ఈశ్వర్రావు. ఇతను యానాంలో ఉంటున్న వ్యక్తి. యానాంలో ఇంతకుముందు ఆశాజ్యోతి అనే అమ్మాయికి హెల్ప్ చేయడం ద్వారా పరిచయం అయ్యాడు. సో అక్కడ కేసు పెట్టింది ఆ అమ్మాయి వేరే వ్యక్తి మీద. ఆ వేరే వ్యక్తి మీద కేసు పెట్టడంలో అండ్ అక్కడి నుంచి 1,50,000 ఇప్పించడంలో చాలా హెల్ప్ చేసి అక్కడి నుంచి సాన్నిహిత్యం పెరిగింది వాళ్ళిద్దరి మధ్యన. రీసెంట్గా మృతుడు ఆయన కందుకూరు సురేష్ ప్రభుతో ఈ అమ్మాయికి సాన్నిహిత్యం పెరుగుతుందనే ఉద్దేశంతో ఆ కక్షతో అండ్ 18న అంటే తెల్లవారుజామున 19 ఆ రోజు కాపు కాసి బైక్ మీద వచ్చి ఈ మృతుడిని హత్య చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ ఇంతకుముందే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఎవరెవరు సపోర్ట్గా ఇతనికి ఈ A1 అక్యూజ్డ్కి హార్బరింగ్ చేశారో వాళ్ళని కూడా ఆల్రెడీ రిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఇవాళ ఈ మెయిన్ ముద్దాయి ఓలేటి చిరంజీవిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. గిఫ్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం మండలం పందిరిమామిడిగూడెం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ఆర్థో వైద్య విభాగాన్ని పాఠశాల HM జలగం రాంబాబు, జనరల్ విభాగాన్ని గ్రామ పెద్ద బుల్లి విశ్వనాథ్ రెడ్డి, కంటి విభాగాన్ని జంగారెడ్డిగూడెం శ్రీ నూకలమ్మ అమ్మవారి ఆలయ ప్రతినిధి చిటికల రాంబాబు రిబ్బన్ కట్ చేసి ఉచిత వైద్య విభాగాలను ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో పెద్దిరెడ్డి మూర్తిరాజు మాట్లాడుతూ పందిరిమామిడిగూడెం, బూరుగువాడ, కామవరం, వేపులపాడు తదితర గ్రామాల గిరిజనులు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు పేర్కొన్నారు. క్యాంప్ ఆర్గనైజర్ చిటికల రాంబాబు మాట్లాడుతూ ఈ శిబిరంలో కంటి విభాగంలో 45 మంది, ఆర్థో విభాగంలో 36 మంది, జనరల్ విభాగంలో 54 మందికి ఉచిత వైద్య పరీక్షలు చేయించి మందులు ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యోహాను, రమేష్, యశోద, ఉద్దండం యేసుబాబు, జ్యోతి, వెంకన్న, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. ఈ మారుమూల గ్రామమైనటువంటి పందిరిమామిడిగూడెంలో గిఫ్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ వారైనటువంటి మూర్తిరాజు గారు, యహాను, రమేష్, అలాగే అక్కడ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరి సహాయ సహకారాలతోటి ఈరోజు ఈ మారుమూల గ్రామంలో గిరిజన ప్రజల కోసం ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఉచిత వైద్య శిబిరానికి ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ వారు పూర్తి సహాయ సహకారాలు అందించారు. మరి ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్లందరికీ కూడా ఉచితంగా వైద్య పరీక్షలు చేసి వారికి అవసరమైన మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఆపరేషన్స్ అవసరమైన వాళ్ళనే ఈ ఆశ్రమ హాస్పిటల్ వాళ్ళ బస్సులో ఏ విధమైన ఖర్చు లేకుండా ఏలూరు హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి భోజన సదుపాయం ఏర్పాటు చేసి ఆపరేషన్స్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి అప్పచెప్పే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారికి ఆశ్రమ హాస్పిటల్స్ వారికి ఈ గిఫ్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అలాగే అమ్మ చారిటబుల్ ఫౌండేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గిఫ్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి వారి సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏపులపాడు, బూరుగువాడ, పందిరిమామిడిగూడెం, ఇనుమూరు గ్రామస్తులకి, కామవరం ఈ గ్రామస్తులకి ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో తరచుగా మలేరియా, టైఫాయిడ్, డెంగీ, కాండ్రుల వ్యాధితో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ సర్వే చేసి దాని మీద మనం ఆశ్రమ హాస్పిటల్ వారిని త్వరగా వాళ్ళు ఈరోజు ఈ వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ వైద్య శిబిరంలోని జనరల్గా వచ్చే వ్యాధులకి చికిత్స మరియు కంటి పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. గిఫ్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మేమందరం కృతజ్ఞతలు. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నూతన పాలకవర్గం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీటీసీ ప్రమాణ స్వీకారం అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించారు. ఎంపీపీగా లక్కవరం గ్రామానికి చెందిన
కొదమ జ్యోతి వైస్ ఎంపీపీగా కేతవరానికి చెందిన నరెడ్ల వెంకట సుబ్బారావు, కోఆప్షన్ సభ్యునిగా తిరుమలాపురం గ్రామానికి చెందిన లాల్ అహ్మద్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిచే ఎన్నికల అధికారి తాతారావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఇతర గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గం సభ్యులను ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీపీ కొదమ జ్యోతి మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రభుత్వ పథకాలను అర్హులకు ప్రజలకు అందేలా పనిచేయాలని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి, తహసీల్దార్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు. నన్ను ఎంపీపీగా నియమించిన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, చింతపూడి ఎమ్మెల్యే గారికి, వేదికను అలంకరించిన జెడ్పీటీసీ గారికి, నా తోటి ఎంపీటీసీలందరికీ నా నమస్కారములు తెలియజేస్తున్నాను. జంగారెడ్డి మండలం ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం సిఐటియు ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీస్ వద్ద స్కీమ్ వర్కర్లు దేశవ్యాప్త సమ్మె జి విజయకుమారి, ఎల్ శేషారత్నం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్న అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, వివోఏలకు కనీస వేతనం 21,000 ఇవ్వాలని, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సదుపాయం కల్పించాలని, కోవిడ్లో మరణించిన వారికి 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే కరోనా టైంలో డ్యూటీ చేసిన వారికి అదనంగా 10,000 రూపాయలు ఇవ్వాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జి సుబ్బాయమ్మ, ఎం రామలక్ష్మి, ఎస్ మల్లిక, సుజాత, లక్ష్మీదేవి, నాగదుర్గ తదితరులు పాల్గొన్నారు. కాపాడుకోవాలి అనంటే ధర్నా, జీతాలు మళ్ళీ పెంచాలి అనంటే ధర్నా, ఆ పెన్షన్ జీతాలు అమలు చేయించుకోవాలంటే ధర్నా, దానికి ఒక ప్రత్యేక జీవో కావాలి అంటే ధర్నా. అంటే ప్రతిదీ కూడా అడిగితేనే కానీ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈసారి ఏకంగా ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు, ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్, ఇక్కడ ఉన్నటువంటి బీబోఏలు, ఇక్కడ ఉన్నటువంటి మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ అందరూ కూడా స్కీమ్ వర్కర్స్ శుభ్రంగా ఈ పథకాల్లో ఎత్తేయాలనేది పెద్ద ఎత్తున కేంద్రంలో ఆలోచన జరుగుతూ ఉంది. 30 ఏళ్ల బట్టి మీరు సర్వీస్ చేస్తున్నారు అని అంటే రిటైర్మెంట్ అయ్యేవాళ్ళు అవుతూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. కానీ మన వయసు ఎక్కడ తారపస్తాం? మన వయసు అంతా ఎక్కడ తారపస్తామా? ఏదైతే మనం పని చేస్తామో ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కరు మినిమం 30 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. మనం రిటైర్మెంట్ అయ్యేసరికి అంటే 30 సంవత్సరాల సర్వీసు, మన శ్రమ, మన బాట, మన ఆలోచనలు, విధానాలు నేర్చుకున్న ప్రతి ఒక్కటి కూడా మనం చేసే డ్యూటీలో మన శ్రమను దారాదత్తం పోస్తూ ఉన్నాయి ప్రభుత్వాలకి. ఈ సంక్షేమ పథకాలు జంగారెడ్డిగూడెం మండల ఎంపీపీగా నియమితులైన కొదమ జ్యోతి వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మను మర్యాదపూర్వకంగా కలిసి తన ఎంపికకు సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లక్కవరం సర్పంచ్ గెల్లా వెంకటరమణ, మధ్య ఆంజనేయ స్వామి ఆలయ డైరెక్టర్ పరపతి భాగ్యలక్ష్మి, లక్కవరం హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్ దుర్గారెడ్డి, వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు సూర్యనారాయణ, ప్రముఖ లాయర్ సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ తెలుగు సాహితీ శిఖరం సామాజిక సంస్కరణోద్యమకర్త అచంచల దేశభక్తుడు గురజాడ అప్పారావుకు భారతరత్న ప్రదానం చేయాలని ప్రముఖ విద్యావేత్త, సాహితీ విమర్శకులు డాక్టర్ అలుగు ఆనందశేఖర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఉదయం ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రోపన్యాసకులు పెన్నాడ నాని అధ్యక్షతన గురజాడ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ అలుగు ప్రసంగిస్తూ గురజాడ సృష్టించిన దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అనే దేశభక్తి గేయాన్ని జాతీయ గీతంగా గుర్తించి
తెలుగు భాషకు సాహిత్యానికి వారు చేసిన సేవలను గుర్తించాలని ఆకాంక్షించారు. తెలుగు సాహిత్య సేవలోనూ సాంఘిక సంస్కరణోద్యమంలోనూ గురజాడ సేవలు ఎనలేనివని కొనియాడారు. కులములన్నీయు కూలిపోవును, మతములన్నీయు మాసిపోవును, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగు అంటూ మానవతావాదాన్ని ప్రతిపాదించిన సాహితీ శిఖరం గురజాడ అని నేటి యువత స్ఫూర్తిగా పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ న్యాయవాది బర్రె వెంకటేశ్వరరావు, గొల్లమందల శ్రీనివాస్, బీఎస్పీ నాయకులు ఇనుమల రామసత్యనారాయణ, బాతుల వేణు, పీతల కృష్ణ, నల్లూరి దీపక్, సత్యనారాయణ, బౌద్ధ ధర్మ ప్రచార ట్రస్ట్ నుండి సంఘమిత్ర, ఇస్సాకు, కృష్ణ, సుభద్ర, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. తెలుగు సాహిత్యాన్ని ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన దశ చేసినటువంటి గొప్ప దార్శనికుడు గురజాడ అప్పారావు గారు 159వ జయంతోత్సవాలు మన కళాశాలలో జరుపుకోవటం చాలా సంతోషకరం. భారతదేశంలో జాతీయ గీతాన్ని అందించిన రవీంద్రనాథ్ ఠాగూరు బెంగాలీ కవి. వారికి వచ్చినంత గుర్తింపు మన తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు గారికి రావాలి. వారికి ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలి. మన గురజాడ అప్పారావు గారు రాసినటువంటి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు ఈ గీతాన్ని మనం ఖచ్చితంగా జాతీయ గీతంగా ఆవిష్కరించుకునే అర్హత ఉన్న గీతం అది. వారి సాహిత్యాన్ని జాతీయ గీతంగా ఆవిష్కరించాలని ఆకాంక్షిస్తున్నాం. ఖచ్చితంగా గురజాడ అప్పారావు గారు 150వ జయంతి సందర్భంగా వారికి భారతరత్న ఇవ్వాలని, వారు రాసినటువంటి దేశభక్తి గేయానికి జాతీయ గుర్తింపు పొంది అలాగే జాతీయ గీతంగా పరిగణించాలని ఆకాంక్షిస్తూ మరోసారి అందరికీ గురజాడ అప్పారావు గారి జన్మదిన శుభాకాంక్షలు అందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టుమచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు PRP ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ICU, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు CR, ENT, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, AC స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 08821225555. కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుని దివ్య ఆశీస్సులతో గత 50 సంవత్సరాలుగా వస్త్ర రంగంలో అపారమైన అనుభవంతో తడికమళ్ళ బ్రదర్స్ వారు వినయంగా సమర్పిస్తున్న సరికొత్త ఫ్యాషన్ ప్రపంచం. మీ ఇంటర్ రంజాన్ సెలబ్రేషన్స్ కు ఇది మీ సకుటుంబ వస్త్రాలయం. కుర్రకారు కలల ఫ్యాషన్ ప్రపంచం, మధ్యతరగతి మనోహర వస్త్రలోకం, సంపన్న వర్గాల సుందర వస్త్రాలయం. మా శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్. మగువలు మెచ్చే కళాత్మక డిజైన్లతో కంచిపట్టు చీరలు, ఫ్యాన్సీ, క్యాట్లాగ్, కాటన్ చీరలు, టీనేజ్ గర్ల్స్ కు నచ్చే పంజాబీస్, గాగ్రాస్, చుడీదార్స్, ఎథ్నిక్ వేర్, లాంగ్ ఫ్రాక్స్, ట్రెడిషనల్ వేర్, యూత్ ఫ్యాషన్ కు నచ్చే బ్రాండెడ్ రెడీమేడ్స్, చిన్నారులు కోరుకునే వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్ లభించును. 3 అంతస్తుల మెగా షాపింగ్ మాల్ మీ శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం
శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. విద్యాభిమానులైన తల్లిదండ్రులకు, జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు కిడ్స్ విద్యా సంస్థ వారి నమస్సుమాంజలి. విద్యార్థి సంపూర్ణ వికాసానికి, క్రమశిక్షణకు మారుపేరు కిడ్స్. సాధారణమైన విద్యార్థులతో అద్భుతమైన ఫలితాలు, అతి తక్కువ ఫీజుతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న సంస్థ కిడ్స్. చిన్నారుల మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా, వ్యాయామ శిక్షణతో పాటుగా ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న సంస్థ కిడ్స్. కంప్యూటర్, ఐఐటి శిక్షణతో పాటు వివిధ జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు అత్యుత్తమ శిక్షణతో అద్భుతమైన ఫలితాలు. గత 38 సంవత్సరాలుగా విద్యా సేవలో కొనసాగుతూ వేలాది మంది విద్యార్థులను విద్య, వైద్య, శాస్త్ర, సాంకేతిక, న్యాయ, రక్షణ మొదలగు అన్ని రంగాలలో నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్న సంస్థ కిడ్స్. సుదీర్ఘ అనుభవం, సుశిక్షణ, అంకిత భావం గల ఉపాధ్యాయ బృందం కిడ్స్ సొంతం. ఉత్తమ విద్యకు, ఉన్నత విలువలకు చిరునామా కిడ్స్. అమ్మలాంటి లాలన కిడ్స్ విద్యా సంస్థ పాలన. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న సంస్థ కిడ్స్. 2020-2021 ఎస్ఎస్సీ ఫలితాలలో 10కి 10 జీపీఏ సాధించిన వారు 15 మంది, 9.8 జీపీఏ సాధించిన వారు 3, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9 పైన జీపీఏ సాధించిన వారు 27 మంది. అడ్మిషన్లు జరుగుతున్నవి. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ 08821225370. సెల్ నంబర్స్ 9441796460 మరియు 8500409415. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణం బుట్టాగూడెం రోడ్లో వెంచేస్తున్న శ్రీ 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 నూకలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం కావడంతో విశేష పూజలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ నేతృత్వంలో ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం చేసి మూలవిరాట్కు పంచహారతులు, నక్షత్రహారతి, నాగహారతి, సింహహారతి, కుంభహారతి పూజలు, వేద దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న పండు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నల్లజల్ల గ్రామానికి చెందిన ఉద్దగిరి సత్యనారాయణమూర్తి జ్ఞాపకార్థం 5,116 రూపాయలు, చిక్కల పాండురంగారావు జ్ఞాపకార్థం 5,116 రూపాయలు విరాళంగా ఇచ్చారని వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో పట్టణ ప్రముఖులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు పండు తెలియజేశారు. బ్రాహ్మణ మనవాద భావజాలాన్ని బద్దలు కొట్టి పీడిత ప్రజలకు విద్య నేర్పిన మొదటి వ్యక్తి జ్యోతిబా పూలే అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సభ్యులు కేవీ రమణ అన్నారు. జ్యోతిబా పూలే సత్యశోధక్ సమాజ్ స్థాపించి 149 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్లో జ్యోతిబా పూలే దంపతులకు నివాళులర్పిస్తూ సభ నిర్వహించారు. మంచిల్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేవీ రమణ మాట్లాడుతూ బ్రాహ్మణ భావజాలం, అగ్రకుల ఆధిపత్యం తీవ్రంగా ఉన్న సమయంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ పేదలకు విద్య అనేది లేకుండా ఉన్న సమయంలో జ్యోతిబా పూలే ముందుకు వచ్చి సత్యశోధక సమాజాన్ని స్థాపించి గ్రామాల్లో పీడిత ప్రజలకు చదువు నేర్పించారని, దానికోసం ఎంతో పోరాటం చేసి చివరికి తండ్రి చేత కూడా ఇంటి నుంచి బహిష్కరించబడ్డారని అన్నారు. తన భార్యను చదివించి భారతదేశంలోనే మొదటి మహిళా టీచర్గా ఘనత సాధించారని తెలియజేశారు.
అటువంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ సభలో ఐఎఫ్టియు నాయకులు బోనంగి చిన్నబ్బాయి, తానగడప వెంకటేష్, వసంతాటి చిన్న, సత్తియ్య, వెంకటేష్, మద్దిపాటి సత్తియ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జ్యోతిబా పూలే సత్యశోధక సమాజ్ స్థాపించి 149 సంవత్సరాలు అవుతుంది. అంటే 150 సంవత్సరాల క్రితం భారతదేశంలో అణగారిన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇతర పేదలు చదువుకోవాలంటే ఇటువంటి అవకాశం ఉండేది కాదు. ప్రభుత్వాలు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ రాజులు కానీ ఒక బ్రాహ్మణీయ భావజాలంతో పేద వర్గాలు చదువుకోవడానికి అవకాశం లేకుండా చేశాయి. అటువంటి దాన్ని ధిక్కరించి జ్యోతిబా పూలే మొట్టమొదటిసారిగా ప్రాథమిక పాఠశాలలు గ్రామాల్లో స్థాపించి విద్యను ప్రారంభించారు. తన భార్య చదువుకోలేనప్పటికీ చదువు నేర్పించి ఆవిడని కూడా భారతదేశంలోనే మొదటి మహిళా టీచర్గా ఆయన ప్రవేశపెట్టారు. అటువంటి వారు ఈరోజు 149 సంవత్సరాల సందర్భంగా మనం జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి వారి కృషిని పేద ప్రజలకు భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వివక్షత లేకుండా సమానంగా ఉండాలని, సమాన విద్యను అందించాలని చెప్పి ఆనాడు కృషి చేసి ఎన్నో దాడులకు, ఎన్నో బాధలకు గురయ్యారు. అయినప్పటికీ అతను మొక్కవాని ధైర్యంతో పేద ప్రజలకు విద్యాభ్యాసం చేయడం కోసం, సమానత్వంగా ఉండడం కోసం కృషి చేశారు. కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఈ 75 సంవత్సరాల కాలంలో కూడా ఇంతవరకు పేద ప్రజలకు, పీడిత ప్రజలకు సరైన విద్య అందట్లేదు, సమానత్వం అందట్లేదు, మనుషులందరినీ సమానంగా చూడట్లేదు. ఎస్సీ, ఎస్టీలకి చట్టాలు రక్షణగా వచ్చినప్పటికీ అవి పటిష్టంగా అమలు చేయకుండా ఉండడం వల్ల అవి నిర్వీర్యం అవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు పేద ప్రజలకు విద్యను పూర్తిగా అందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం నూతన మున్సిపాలిటీ ఆఫీసు వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో బౌరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు. శుక్రవారం అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఉదయం 8 గంటలకు పంచామృత ఏకవార రుద్రాభిషేకం తదితర పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో చేపట్టారు. కోవిడ్ నిబంధనలను పాటించి భక్తులను ఆలయంలోనికి అనుమతించారు. ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులు ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్ర నాగేశ్వరరావు, కోల సుబ్రహ్మణ్యం, చిన్ని నాగేశ్వరరావు, దువ్వ రామకృష్ణ దంపతులు, భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం యూటీఎఫ్ భవన్ నందు జంగారెడ్డిగూడెం డివిజన్ ప్రాంతీయ సమావేశం డివిజన్ కన్వీనర్, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవి శ్యాంబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి బి గోపీమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 16వ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభించిన నాటి నుండి ఉపాధ్యాయులను, విద్యార్థులకు స్వేచ్ఛగా పాఠాలు చెప్పనివ్వకుండా వివిధ యాప్లను ప్రవేశపెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. IMMS యాప్ పేరుతో బాత్రూంలో ఫోటోలు 6 నుంచి 10 ఫోటోలు, మధ్యాహ్న భోజనానికి సంబంధించి 7 నుంచి 10 ఫోటోలు తీసి అప్లోడ్ చేయడం, జగనన్న విద్యా కానుక కిట్స్ యాప్ నందు తమ వేయించడం, విద్యార్థుల హాజరు యాప్ నందు నమోదు చేయడం చేస్తున్నారన్నారు. ఈ విధంగా అనేక యాప్ల ద్వారా ఆన్లైన్ చేయడం అనే భారం ఉపాధ్యాయులపై మోపడం, నెట్ సిగ్నల్స్ లేకపోవడం, నమోదు చేయడానికి చాలా సమయం పట్టడంతో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆయన వెల్లడించారు. PRC అమలు, CPS రద్దు, బకాయిలు ఉన్న DLను మంజూరు చేయడం వంటి హామీలను వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేయాలని, మున్సిపల్ ఉపాధ్యాయులు బదిలీలు, ప్రమోషన్లు, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి అల్లాడి రాజు, ఆడిట్ కమిటీ సభ్యులు MD నబీ, జంగారెడ్డిగూడెం మండలం UTF అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు N యేసురత్నం, RD ప్రసాద్, కొట్టాయిగూడెం మండలం UTF అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు S కృష్ణ, P అప్పారావు, సంఘ బాధ్యులు SKNF షరీఫ్, AV రామారావు, IVSRK ప్రసాద్, బాబురావు, కృషివలరావు, ఆచారి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం విషయానికి వస్తే ఈ రోజున ఉపాధ్యాయుడి యొక్క గౌరవాన్ని, ఔన్నత్యాన్ని దిగజార్చే విధంగా ఉపాధ్యాయుల్ని బాత్రూములు ఫోటోలు తీయాలని చెప్పి మిడ్ డే మీల్ యాప్లో
ఫోటోలు తీసి యాప్లో పెట్టాలని చెప్పి ఈ రోజున ఫోటోలు తీస్తూ ఉన్నారు. ఈ బాత్రూములకి సంబంధించి దాదాపు 10 నుంచి 15 ఫోటోలు యాప్ తీసి అరగంట నుంచి 45 నిమిషాల పాటు ఆ ప్రధానోపాధ్యాయుడు ఆ బాత్రూంలో ఉండి ఫోటోలు తీస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆ ఫోటోలు తీసే సందర్భంలో కూడా ఆ యాప్ పనిచేయకుండా గిరగిరా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ విధంగా ఉపాధ్యాయుడు యొక్క గౌరవాన్ని ఉపాధ్యాయ వృత్తి చేయకోకుండా ఉపాధ్యాయ యొక్క వృత్తికి భిన్నంగా ఈ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజున విద్యారంగానికి సంబంధించి అనేక పథకాలు విద్యాభివృద్ధికి పెట్టినటువంటి ప్రభుత్వం పెట్టే పథకాలు అన్నింటినీ కూడా ఆన్లైన్ చేయడం వల్ల ఉపాధ్యాయుడికి పని గంటలు తగ్గటం, విద్యార్థులకి బోధనా సమయం తగ్గుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. బోధనా సామర్థ్యాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇటువంటి అనవసరమైనటువంటి యాప్లని తొలగించాలని చెప్పి, ఉపాధ్యాయులకి బోధనేతర పనులు తొలగించాలని, ఆన్లైన్ భారాన్ని తగ్గించాలని చెప్పి, ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేసి పేద విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్య అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తాము. స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వం వేతనాలు పెంచడంతో పాటు గృహ నిర్మాణ సౌకర్యం కూడా కల్పించాలని సిఐటియు నాయకులు మరియమ్మ కోరారు. శుక్రవారం చింతలపూడిలో ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆర్వి సత్యనారాయణ, లత, వెంకటేశ్వరరావు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చింతలపూడి మండలంలో సిఐటియు మండల ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్, అలాగే ఆశా వర్కర్స్ యూనియన్, అలాగే ఐకేపీ, అలాగే మధ్యాహ్న భోజన పథకాల యూనియన్ అందరూ కలిపి ఈరోజు స్కీమ్ వర్కర్లకు జరిగే అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి ధీటుగా ఈరోజు చింతలపూడి మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో జరిగే సమ్మెకు మద్దతు తెలుపుతూ ఈరోజు రాస్తారోకో చేసుకుంటూ వచ్చి స్థానిక తహసీల్దార్ గారి కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాలో మన అంగన్వాడీ ప్రాజెక్ట్ లీడర్ ఆర్ మరియమ్మ గారు, అలాగే ఆశా వర్కర్స్ యూనియన్లు, ఐకేపీ వారు, అలాగే చింతలపూడి మండల సిఐటి యూనియన్ తరఫున ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాము. దీనికి ప్రభుత్వం ఏర్పడిన సంక్షేమ పదాలు అందరికీ ఇవ్వాలని చెప్పేసి కనీస వేతనం 23,000 ఇవ్వాలి, అలాగే ప్రభుత్వం చేపట్టిన పథకాలు సంక్షేమ పథకాలు అందరికీ అందజేయాలని చెప్పేసి, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్ని పర్మనెంట్ గా చేసి రెగ్యులర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. స్కీమ్ వర్కర్లందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో సంచలనం సృష్టించిన పాల వ్యాపారి సురేష్ హత్య కేసులోని ప్రధాన నిందితుడు చిరంజీవిని అరెస్ట్ చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ డాక్టర్ రవికిరణ్. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో కొలువుదీరిన నూతన పాలకవర్గం. ఎంపీపీగా కొదమ జ్యోతి, వైస్ ఎంపీపీ కోఆప్షన్ సభ్యులుగా నరెడ్ల సుబ్బారావు, లాల్ అహ్మద్లు ఏకగ్రీవం. జంగారెడ్డిగూడెం ప్రియదర్శిని డిగ్రీ కళాశాల నందు ఘనంగా నిర్వహించిన గురజాడ అప్పారావు జయంతోత్సవాలు. స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వం వేతనాలు పెంచాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో చింతలపూడి నందు నిర్వహించిన భారీ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.